రెడ్డి గారి ఆదేశాల మేరకు మీ పదవీ కాలం ముగియనున్న సందర్భంగా చిరు సత్కారాన్ని ఈరోజు ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక రామాంజనేయులు అన్నగారు చెప్పినట్టు, అలాగే జయరామరెడ్డి అన్నగారు చెప్పినట్లు, మంజునాథ్ రెడ్డి గారు చెప్పినట్లు సర్పంచులు పడినటువంటి బాధలు కల్లారా చూశాము. అన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయమే. 5 సంవత్సరాలు పూర్తయి గౌరవప్రదంగా సర్పంచుల్ని సన్మానించేది ఒక బాధ్యత. అటువంటిది ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఆ కార్యక్రమం చేయకుండా ఈరోజు పట్టనట్టు ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోగలం. రాజకీయాలన్నవి గెలుపోవటంలన్నవి సహజం. ఈరోజు రాజకీయాల్లో ఒక్కసారి గెలిచొచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, మళ్ళీ గెలిచొచ్చు, మళ్ళీ అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ రాజకీయం ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు. మీరు గమనిస్తుంటారు. ఈరోజు ఒక పింఛన్ ఇయ్యాలంటే రాజకీయం. చిన్న కార్యక్రమం, ఈరోజు మిమ్మల్ని సత్కరించే కార్యక్రమమే చూసుకుంటే మరి ఇటువంటి చిన్నది వాళ్ళ బాధ్యతగా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా మరి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటే మనం ఆలోచన చేయాలి. కానీ మేమంతా ఒకటే కోరుకుంటున్నాం, ఈ రోజు వరకు కూడా ఈ కష్ట సమయంలో కూడా ఓడిపోయినా కూడా నాన్నగారి వెంట నిలబడినందుకు మీకందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు ఈరోజు చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు ఏదో తెలుగుదేశం వాళ్ళ వల్లనో ఇంకొకరి వల్లనో మనం ఓడిపోలేదు. మనలో సఖ్యత లేకపోవడం వల్ల మనం ఓడిపోవడం జరిగింది. మనదే పెద్ద మెజారిటీతో కాదు మనం ఓడిపోయింది, కేవలం 3000 ఓట్లు. బూత్కి 20 ఓట్లు వచ్చిందంటే ఈరోజు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటలేదు. కానీ అన్నింటినీ తట్టుకున్నాం. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది ఎన్ని వెండిపోటులు కొచ్చినా, మనలో ఉండి మనకి ద్రోహం చేస్తున్నా కూడా చూసుకుంటూ గమనిస్తూ సాగుతున్నాం. ఎవరు ఎన్ని చేసినా మనం ఈరోజు మంచి చేసి ఓడిపోయినాం. మనమేం ఎవరికేం చెడుపు చేయలే. ఏదో కొన్ని కారణాల చేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ న్యాయం చేయాలా అన్న దృష్టిలో కొంత నాయకుల్ని కొంత పట్టించుకోలేదన్నది వాస్తవమే. కానీ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినాడో 99% ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబడినారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినాడు. కానీ ఆయన కూడా మొదటిసారి సీఎం అయినాడు. ఆయనకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. కరోనా కష్టకాలం నుండి కూడా ఆయన్ని ఎంతో సామర్థ్యంగా మళ్ళీ ఎదుర్కోవడం జరిగింది. ఇంత కష్టపడి పనిచేసేటువంటి నాయకుడిని మనమే చేతులారా పోగొట్టుకున్నాం. ఎందుకంటే చిన్న మనస్పర్ధల వల్ల, విలేజెస్లో వర్గాల వల్ల, కామన్ ఇప్పుడు ఒక మనిషికి సరిపోలేదు అంటే వర్గాలు అనేటివి ఎక్కడున్నా కామన్గా ఉంటాయి, ప్రతి విలేజ్లో ఉంటాయి. కానీ ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రాజకీయాలకి తావు లేకోకుండా మనం ముందుకొచ్చి ఇది మన గ్రామము, వీడు మనవాడు అని యూనిటీతో పని చేసుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ముందుకు పోగలుగుతాము. మనం అంతా ఈరోజు చాలామంది ప్రజలు కూడా అనుకోవచ్చు, బయట అంతా కక్ష సాధింపులు చేస్తున్నారు, రేపు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఇదే చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ప్రజలు మనల్ని ప్రశ్నించవచ్చు. అవును, మేము కూడా చేస్తాము. ఎవరైతే చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. కానీ ఇలాగా ప్రజలని పక్కకు పెట్టి కక్ష సాధింపులు చేసే పరిస్థితి ఉండదు. ఒక పక్క కక్ష సాధింపులు ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తూ ప్రజలకి ఏదైతే మాట ప్రకారం మన నాయకుడు చెప్తాడో వాటిని అన్నిటినీ కూడా న్యాయం చేసే దృష్టితో ముందుకు పోతూ 2 విధాల న్యాయం చేస్తూ పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏవేవో మాట్లాడతారు, అవి కాదు మనం ఆలోచన చేయాల్సిందేది. చాలా మంది ఎన్నో రకాలుగా మనల్ని రెచ్చగొడతారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి నమ్మద్దండి. మీకు నమ్మకమైన వ్యక్తి ఎవరు? వెంకటరామరెడ్డి గారు. మీరు ఇంటికి వచ్చినారా, మీ పని చేసుకున్నారా, అది చూడండి. ఎవరో వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాడిట్లంట వీడిట్లంట అన్నవి ఫస్ట్ వినడం మానేయండి. ఈ ఇంటికి రండి, ఈ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు నాయకులతో అనుకూలంగా వస్తారా, లేకపోతే మీరు ఒక్కరే వస్తారా
కోసం పోరాడి ఎంత దూరమైనా పని చేసేందుకు విజయవాడ లెవెల్లో కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని కానీ ఆ నమ్మకము మాకుంది, ఆ ధైర్యము మాకుంది. అది ఎవరిచ్చినారు? మీరిచ్చినారు. మీరుంటేనే మేమున్నాం. కాబట్టి ఈరోజు స్వార్థ రాజకీయాలు అనేది చేసే కుటుంబం కాదు మాది. ఏదో మీసాలు మెలేసి ఈరోజు గాల్లో గెలిచి వచ్చి ఎన్నో మాటలు మాట్లాడచ్చు, కానీ వాళ్ళ సత్తా ఏమి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మనకి మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కాదు. ఈరోజు నేను ఇది చేసినాము, మన గ్రామంలో మేము ఇది చేసినామని సర్పంచులు కూడా వాళ్ళు చేసినట్టు కాలర్ ఎగరేసుకొని తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా గడప గడప కార్యక్రమంలో ఇది ఈ సమస్య ఉంది అంటే, చిన్న రేషన్ కార్డు రాలేదు, డెత్ సర్టిఫికేట్ రాలేదంటే కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికి ప్రతి ఇంటికి కూడా మనం కష్టపడి పనిచేస్తాం. పెన్షన్లు ఏవో మిస్ అయ్యింటే కూడా ప్రతిరోజు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు నోట్ చేసుకోవడము. మహిళలకి ఎంత పెద్ద పీట వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే మహిళల గురించి పట్టించుకున్నారా? కేవలం ఈ కూటమి నాయకులు జోబులు నింపుకునే దానికే వాళ్ళ పాలన ఉంది తప్పితే ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు ఏ నాయకుడు కూడా ఈ కూటమి పాలనలో. దండిగా డౌన్లు చెప్పుకోవచ్చు, మేము ఇట్లా గెలిచినాం అట్లా గెలిచినాం, మేము ఇది చేసినాం అది చేసినాం. మేము చేసినవి కూడా మీ అకౌంట్లో వేసి చేసినామని చెప్పుకుంటే క్రెడిట్ చోరీ చేస్తున్నారు ఈరోజు కూటమి నాయకులు. సోలార్ ప్రాజెక్టు నాన్నగారు తీసుకొని వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే లోకేష్ గారు పోయి టెంకాయ కొడతారు. ఇక్కడ ఉండే నాయకుల్లో పోయి మళ్ళీ ఇక్కడ ధర్మవరం గేటుది కష్టపడి నాన్న తీసుకొని వస్తే దానికి పోయి టెంకాయలు కొడతారు. అంటే మేము కష్టపడి తెచ్చి మీరు టెంకాయలు కొట్టి అది మేము చేస్తామంటే అయిపోతుందా? జనాలు ఎవరు చూడలేదా ఏం చేశామన్నది? జనాలు అప్పటి కాలంలో లేదు, ఇప్పుడు జనాలు ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రతిరోజు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎవరన్నా ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఏం చేసినామో అది ప్రతి ఒక్కరూ గమనించే విధంగా సోషల్ మీడియాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. విద్య గురించి పట్టించుకోరు. ఫీజు రియంబర్స్మెంట్ రేటు ఎంతమంది స్టూడెంట్ అల్లాడుతున్నారు. దానికి ధర్నాలు చేస్తే వేస్తామని చెప్పి సగం బకాయిలు వేయడము, మళ్ళీ తర్వాత పెండింగ్ పెట్టడం. ఆరోగ్యశ్రీని అయితే పూర్తిగా తీసేస్తున్నారు. ఏమైపోవాల పేద ప్రజలు ఎలా బతుకుతారు? ఈ విధంగా అన్నీ చూసుకుంటూ పోతే ఎన్నో విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఫస్ట్ టైం సీఎం అయినప్పటికీ కూడా ఎంతో మందికి న్యాయం చేసినాడు. ఈరోజు 100కి 100% న్యాయం సీఎంగా కాదు భగవంతుడే చేయలేడు. చాలుగా వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. మనం ఆలోచన చేయాల్సింది ఒక్కటే, టికెట్ తెచ్చుకునే బాధ్యత మాది. ఈ ఇంటి ఎందుకు రాదు టికెట్? కష్టపడుతున్నాం, ప్రజలకి మా పైన నమ్మకం ఉంది. ఈరోజు మేము చేయగలము అని కూడా నాన్నగారు ఇంటికి రాకుండా పోతుంది. అది మిమ్మల్ని అందరి ఇంత ప్రేమ అభిమానాన్ని కాదనుకోండి వదిలేసుకుంటామా? మీకోసమైనా